వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం గ్రామ సచివాలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటిన టీడీపీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, టైలర్ ఆంజనేయులు, బీసీసీఎల్ కార్యదర్శి వీరాంజనేయులు, వాల్మీకి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ హర్షవర్ధ నారాయణ, మాజీ ఎంపీటీసీలు అక్బర్ చెన్నకేశవులు, వాల్మీకి చిరంజీవి, పెద్ద చిక్కాలరెడ్డి, రుద్రప్రసాద్, డీలర్లు ఉమాశంకర్, సిద్ధన్న, ఆదిశేషు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ పీడి నర్సయ్య, ఎంపీడీఓ రామ్ కుమార్, ఈవో ఆర్డి గోవిందప్ప, సచివాలయ సిబ్బంది, పంచాయతీ వర్కర్లు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నటువంటి కార్యక్రమము ప్రభుత్వం చాలా బాధ్యతగా తర్వాత భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. కాబట్టి మన వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత కుటుంబ పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా సమాజం అనేది పరిశుభ్రంగా ఉంటుంది. ఈ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏదో ఒక ప్రోగ్రాం చేసిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ప్రోగ్రాంని ప్రతి 3వ శనివారము ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం తీసుకునే విధంగా రూపుదిద్దారు. కాబట్టి ఈరోజు మనం ప్రభుత్వ కార్యాలయాన్ని శుభ్రపరుచుకొని ఉన్నటువంటి పరిస్థితులను చూసుకోవాలా. ఈ రొద్దం చాలా ఇప్పుడు మన జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్నాం, దాదాపుగా ఒక 30-50 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇంతకుముందు దూరంలో ఉండేవాళ్ళము, ఇప్పుడు జిల్లా కేంద్రం దగ్గర ఉన్నాం కాబట్టి మనకు విజిటర్స్ తర్వాత ఇక్కడ మనం చేసే కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అందరికీ విస్తృతంగా చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్టాఫ్ అందరూ, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మండలిని అన్ని మండలాల కన్నా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా సహకరించాలని, అందులో భాగంగా కూడా నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా మన మండలానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాల మీద కూడా ఉన్నతాధికారికి తీసుకెళ్లి చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనం ఏదైతే ఉందో ఈ స్వచ్ఛ డంపింగ్ యార్డు తర్వాత మిగతా ఏమవుతున్నాయో దీంట్లో ఉత్పత్తిని చేయడానికి మనకు కావాల్సినటువంటి దీన్ని కూడా డిపిఓ మేడంతో మాట్లాడి ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిశుభ్రత కూడా అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.